మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 4వ షాట్లో లోకాలలో ఉండే అధిపతులు వారి గురించి మనం తెలుసుకుందాం. భూమిపై ఉన్న సప్తలోకాలు: భూలోకం, భూమండలం, మనుషుల నివాసం, భూదేవి అధిపతి. భువర్లోకం, భూమండలం, స్వర్గ మధ్యలో సూర్యుడు, నవగ్రహాలు. సువర్ణలోకం అంటే స్వర్గలోకం, దేవతల స్థానం, అధిపతి ఇంద్రుడు. మహాలోకం, మహర్షుల స్థానం, అధిపతి సప్త ఋషులు. జనలోకం, మునుల ఉత్తమ జనుల నివాసం, నారదాది మునులు అధిపతులు. తపోలోకం, తపస్సు అనుకూల స్థలం, బ్రహ్మమానసపుత్రుడు అధిపతులు. సత్యలోకం, సర్వోన్నత స్థానం, పరబ్రహ్మ నివాసం, బ్రహ్మ అధిపతి. భూమి క్రింద ఉన్న సప్తలోకాలు: అతలము, బలుడు అంటే మాయాదేవి కుమారుడు. వితలము, హరభావుడు. సుతలము, బలిచక్రవర్తి. తలాతలము, మయుడు, అనంతుడు, వాసుకి. రసాతలము, దానవులు. మహాతలము, కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు. పాతాళము, వాసుకి. ఇక త్రిలోకాలు: బ్రహ్మలోకం లేదా సత్యలోకం, అధిపతి బ్రహ్మదేవుడు. శివలోకం లేదా కైలాసం, అధిపతి శివుడు. విష్ణులోకం లేదా వైకుంఠం, అధిపతి విష్ణుమూర్తి. లోకాల జ్ఞానము మనకు విశ్వం యొక్క విశాలతను గుర్తు చేస్తుంది, భగవద్భక్తిని పెంపొందిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.